హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజు విష్ణుమూర్తిని పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. అమావాస్య తిథి ప్రతి నెల ఒకసారి వస్తుంది. అమావాస్య రోజు పితృదేవతలకు అంకితం చేస్తారు. ఈ రోజున స్నానం చేయడం, శ్రాద్ధ తర్పణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢ అమావాస్య ఎప్పుడో, దాని ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య తేదీ జూలై 5వ తేదీన 2024. ముహూర్తం ఆషాఢ కృష్ణ అమావాస్య ప్రారంభం 4:57 ఉదయం. జూలై 5 ఆషాఢ కృష్ణ అమావాస్య ముగింపు 4:26 ఉదయం. జూలై 6 జూలై 1 నుండి సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి ఎన్నో రాశులకు మంచి ఫలితాలను అందిస్తారు. పూజ ఇలా చేయాలి. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది, లేదా ఇంట్లోని నీళ్ళలో గంగాజలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తరువాత ఇంటి గుడిలో దీపం వెలిగించాలి. సూర్య భగవానుడి అర్ఘ్యం సమర్పించండి. మీరు ఉపవాసం ఉండగలిగితే ఈ రోజు కూడా ఉపవాసం ఉండండి. ఈ రోజున పూర్వీకులకు సంబంధించిన పనులు చేయాలి. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించండి. దాన ధర్మాలు చేయండి. ఈ పవిత్రమైన రోజున భగవంతుడిని ఎక్కువగా ధ్యానించండి. ఈ పవిత్రమైన రోజున విష్ణువు ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శివుడిని కూడా ఆరాధిస్తే ఎంతో మంచిది. జూన్ 30న శని గమనం మారుతుంది. జాతక వివరాలతో ప్రత్యేక పరిహారాలు తెలుసుకోండి. ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత. అమావాస్య తిథి నాడు శివుడు పార్వతిని పూజించే మేలు జరుగుతుంది. ఈ రోజున పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయు రూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం, శ్రాద్ధం కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానం ఆచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. పితృపూజ చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అమావాస్య రోజున దానాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పేదలకు దుస్తులు, ఆహారం దానం చేయండి. కొన్ని రకాల దానాలను కూడా దానం చేయండి. చాలా ముఖ్యం. ఏడాదిలో 12 అమావాస్యలు ఉంటాయి. ఒక్కో అమావాస్యకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. ఇంటిని ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.